ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. గత 2 రోజుల నుంచి చూస్తే ఎండతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. ఉక్కపోత కారణంగా అయితే జనాలు బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పవచ్చు. తాగునీటి వసతులు కూడా సరిగ్గా లేవని ఉపాధి హామీ కూలీలు అయితే వాపోతున్నారు. అదే విధంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా నీటి ఎద్దడి ప్రారంభమైందని చెప్పవచ్చు. నీటి కోసం ఉదయం పూటనే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. నీటి కోసం వాగుల దగ్గరికి అదే విధంగా వెళ్ళి నీరు తేవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటి ఎద్దడి కూడా ఎక్కువగా పెరిగింది. ఇటు కరెంటు కోతలు కూడా మొదలయ్యాయి. దీనికి సంబంధించి విద్యుత్ వినియోగం పెరగడంతో అయితే ఇటు కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఏసీలు, కూలర్లు నిరంతరంగా వాడడంతో అయితే ఈ ప్రక్రియ ఏర్పడిందని ఇటు విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా చూస్తే అయితే అధిక ఉష్ణోగ్రతలతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. అదే విధంగా ఇటు ముఖ్యంగా మంచిర్యాల, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చూస్తే సింగరేణి పారిశ్రామిక ప్రాంతాలలో కూడా ఇటు ఉపరితల గనుల వద్ద అయితే ఇప్పటికే అధికారులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అయితే పంపిణీ చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఇటు కార్మికులకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సింగరేణి అధికారులు. ఏదేమైనా కూడా మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ మాసంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడంతో అయితే ఇప్పటికే ప్రజలు భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. మే మాసంలో మరింత ఉష్ణోగ్రతలు గరిష్టంగా చేరే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నేపథ్యంతో అయితే ఇప్పటికే వైద్య అధికారులు కూడా జాగ్రత్తలు పాటించాలని, ఎండ వేడికి తట్టుకునే విధంగా బయటికి వచ్చేటప్పుడు అయితే క్యాపులు కానీ, టవల్స్ కానీ ఏర్పాటు చేసుకుని అయితే ప్రొటెక్షన్ తోటి రావాలని అయితే ఇప్పటికే వైద్య అధికారులు అయితే సూచిస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రతగా ఉంటాయని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు అయితే చేరుతాయని అయితే ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.